వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాట్సాప్లో ఒక అందమైన పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. అందమైన అక్షరాలతో మా మధురమైన స్మృతుల్లో భాగం కండి అంటూ ఇన్విటేషన్. అవును, మంచి కొటేషన్స్తో వాట్సాప్లో ఒక ఇన్విటేషన్, పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. ఆ పెళ్లి ఇన్విటేషన్తో పాటు ఒక ఫైల్, పీడిఎఫ్ ఫైల్ లాగా ఉంటుంది. ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళ పెళ్ళేమో, పెళ్ళికి పిలిచారేమో అనుకుంటూ ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. అక్కడ అతనికి ఎలాంటి పెళ్లి కార్డు కానీ, అడ్రస్ కానీ, ఎలాంటి సమాచారం ఆ ఫైల్లో దొరకలేదు. వదిలేశాడు. ఎవరో కావాలని చేశారు, వదిలేశాడు. అంతే. మరికొద్ది క్షణాల్లో అతని ఫోన్ హ్యాక్ గురైంది. అతని ఫోన్ను మొత్తం ఒక ముఠా అదుపులోకి తీసుకుంది. అతని ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ని కంట్రోల్ చేసింది, మొత్తం ఫోన్నే కంట్రోల్ చేసింది. అంతేకాకుండా ఆ ఫోన్లో ఉన్న బ్యాంక్ వివరాలు, అంటే బ్యాంక్ యాప్స్ ఉంటాయి కదా, ఎవరి ఫోన్లోనైనా బ్యాంక్ యాప్స్ ఉంటాయి, దాని ద్వారానే మనం ట్రాన్సాక్షన్స్ అవి చేస్తుంటాం. అతను కూడా అలాగే చేసేవాడు. అతని బ్యాంక్ యాప్స్ అన్నీ కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకొని అన్ని అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేశారు. దాదాపు 2 లక్షల రూపాయల డబ్బులు డ్రా చేశారు. డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ రాగానే అతనికి అర్థమైంది తాను మోసపోయానని. వెంటనే లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తాడు. మహారాష్ట్రలోని హింగోలిలో ఈ సంఘటన జరిగింది. అంటే పెళ్ళికి పిలిచారు, పెళ్ళికి రమ్మంటూ ఆహ్వానం పంపారు, శుభలేఖ పంపారు. దాంతోపాటు ఆ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో అది కూడా పంపించారు. ఇతను తెలియకుండా ఓపెన్ చేశాడు. నిజానికి అది పీడిఎఫ్ ఫైల్లా కనిపించిన పీడిఎఫ్ ఫైల్ కాదు, అది ఏపీకే ఫైల్. అది ఫోన్లో ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అతని ఫోన్లో కూడా ఇదే జరిగింది. ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయిపోయింది. తద్వారా వాళ్ళు ఫోన్ మొత్తాన్ని తమ నియంత్రణలో తీసుకొని అతని ఫోన్లో ఉన్న అన్ని వివరాలను తమ కంట్రోల్ తీసుకొని బ్యాంకును దోపిడీ చేశారు. బ్యాంక్ అకౌంట్ను మొత్తం లూటీ చేశారు. అతని అకౌంట్ ఖాళీ అయిపోయింది. ఇది సైబర్ నేరాల్లో ఒక అత్యంత కీలకమైన టెక్నాలజీ. దీన్ని సైబర్ నేరస్తులు ఎప్పుడు బాగా వాడుతున్నారు. మీ మొబైల్ ఫోన్లో, మీ వాట్సాప్లో కానీ, మీ సోషల్ మీడియా అకౌంట్లో కానీ ఏదైనా పెళ్లి కార్డు వస్తే, అపరిచితుల నుంచి పెళ్లి కార్డు వస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మనకు పెళ్లి శుభలేఖ పంపించే వాళ్ళు, వాళ్ళ పేరు ఉంటుందట. ఒకవేళ పేరు లేకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు వాట్సాప్లో ఈ కార్డు పంపిస్తామని. అప్పుడు ఓపెన్ చేయండి. కానీ అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్లు, ఇలాంటి ఇన్విటేషన్లు అస్సలు ఓపెన్ చేయొద్దు. ఈ మధ్య ఇలాంటి క్రైమ్ ఎక్కువగా జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అంటే అది ఏపీకే ఫైల్ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మీ ఫోన్ మొత్తం సైబర్ నేరస్తుల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మహారాష్ట్రలోని ఈ వ్యక్తి కూడా ఇలాగే మోసపోయాడు. ఇలాంటి నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సైబర్ నేరస్తులు ఏదో ఒక కొత్త టెక్నాలజీతో, ఏదో ఒక రూపంలో మనల్ని లూటీ చేస్తూనే ఉన్నారు.